కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కుకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు నిలిపివేశారని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేసేది ఆనవాయితీగా వస్తుందని, కానీ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్ధిదారులకి పంపిణీ చేస్తామంటున్నారని ఎమ్మెల్యే మాధవరం ఆరోపించారు. నెల రోజులుగా అధికారులు ఇదే సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వస్తే ఇబ్బందిగా ఉంటే అధికారులే పంపిణీ చేయాలని మాధవరం డిమాండ్ చేశారు. రేపు ఉదయం 11 గంటల వరకు లబ్ధిదారులకి చెక్కులు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. ఇప్పుడు ఉండాలి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు. మీరు ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు. మీరు అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణలక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు, ఈ రకంగా దాటేసుకుపోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారు, ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుకట్పల్లి ప్రజలు నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ కళ్యాణలక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు